అందరికీ నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ గ్లోబల్. నేను గణేష్. హైదరాబాద్లో ఫుడ్ జిహాదీ ఏంది, మళ్ళీ కొత్తగా ఫుడ్ జిహాదీ అంటున్నావు అన్నా అని చెప్పి మీరు అనుకోవచ్చు. దీని గురించి చెప్తా. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కుళ్ళిపోయిన మాంసాన్ని ఇంపోర్ట్ చేసుకొని హైదరాబాద్లో స్టోరేజ్ చేసి కొన్ని కెమికల్స్ కలిపి దాన్ని ఫ్రెష్ అయ్యే విధంగా చేసి వైన్ షాపుల దగ్గర ఉండే చిన్న చిన్న దుకాణాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారట. తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి ఆ చిన్న చిన్న దుకాణాలు వాళ్ళు తీసుకొని దాన్ని నూనెలో వేయించి ఫ్రైడ్ చేసి అక్కడ తాగే వాళ్ళకి వీరికి డబ్బులకు విక్రయిస్తున్నారట. అయితే ఫుడ్ జిహాదీ అని నేను ఎందుకన్నా అంటే చెప్తా. ఈ వీడియో ఒకసారి పూర్తిగా చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి. ఇక్కడ కుళ్ళిపోయిన మాంసాన్ని ఏ విధంగా వీళ్ళు విక్రయిస్తున్నారో చూసే ప్రయత్నం చేయండి. ఇదంతా కుళ్ళిపోయిన మాంసం టోటల్గా. అగో ఇవి కాళ్ళు, మేకకు సంబంధించిన కాళ్ళు, ఇది మేక తల. ఇదంతా కుళ్ళిపోయిన మాంసం ఎక్స్పోర్ట్ చేసుకున్నారు వీళ్ళు అంతా. వీళ్ళ దగ్గరికి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఈ కుళ్ళిపోయిన మాంసం మొత్తం. ఇగో ఇది తల భాగం, ఈ నడుము భాగం, ఇదంతా కుళ్ళిపోయిన మాంసం మొత్తం. చూడండి ఎంత ఘోరంగా ఉందో చూడండి. మీకు ఇంకా చాలా కనబడుతుంది. ఈ కుళ్ళిపోయిన మాంసం జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారట. ఇది ఎక్కడ అంటే హైదరాబాదు గోల్కొండ సర్కిల్లో జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ సర్కిల్లో కూడా ఈ కుళ్ళిపోయిన మాంసం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారట. ఎక్స్పోర్ట్ చేసి తక్కువ ధరకి ఇస్తున్నారట. తక్కువ ధరకి ఇస్తున్నారని చెప్పి ఆ చిన్న చిన్న బజ్జీల బండోళ్ళు అక్కడిక్కడ ఫ్రైడ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తీసుకొని దాన్ని ఫ్రైడ్ చేసి అందరికీ ఇచ్చేస్తున్నారట. హైదరాబాద్లో ఇది సెన్సేషన్గా నడిచింది. దగ్గర 14 టన్నుల మాంసం, మొత్తం కుళ్ళిపోయిన మాంసమే, కొంచెం కూడా కరెక్ట్గా లేదు అది. దానిని కొన్ని కెమికల్స్ కలిపి స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండేటట్టు, మాంసం వాసన వచ్చేటట్టు చేసి అమ్మేస్తున్నారట. చూడండి, మీకు ఇంకా కనబడుతుంది చూడండి. ఇదంతా కుళ్ళిపోయిన మాంసమే. ఇది ఉందా, ఇది మేక తలకు సంబంధించిన భాగం. ఇదంతా మనం మేక తల తింటాం కదా, మేక తలకు సంబంధించిన భాగం ఇదంతా. ఈ బుట్టలో ఉంది చూడండి, ఇదంతా అదే. ఇగో షాప్ నేమ్ వచ్చేసి, ఇగో ఇక్కడ షాప్ పేరు A to Z షీప్ అండ్ గోట్ అని ఉంది. ఇక్కడ కనబడట్లేదు షాప్, మటన్ షాప్. చూడు ఇక్కడ కాళ్ళు ఇవన్నీ కుళ్ళిపోయిన మాంసానికి సంబంధించిన కాళ్ళు ఇవన్నీ. ఈ కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. చూడండి, ఇంకా చాలా ఉంటుంది, ఇంకా ఘోరంగా అసలు ఎంత అదే. ఇప్పుడు సరే, కుళ్ళిపోయిన మాంసం ఎంత చూపెట్టినా ఓకే మీకు. అయితే ఇప్పుడు నేను ఫుడ్ జిహాదీ అని ఎందుకన్నా అని అంటే దీనికి నేను ఒక ఎక్స్ప్లెయిన్ చెప్తా. మేడారం జాతరలో ఒకడు బన్ను అమ్ముకున్నటోడు దాంట్లో కొంచెం కోవా కలిపి బన్ను విక్రయిస్తూ ఉంటే అక్కడికి తేజస్వి మీడియాకి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు పోయి దాని ఎక్స్పైరీ డేట్ ఏది, ఇది తింటే ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంది, ఈ కోవా బన్ను కరెక్టేనా, ఫుడ్ జిహాదీ అది ఇది అని చెప్పి వాడిని అమ్మనీయకుండా పెంట వేసిరు. ఒక పేదోన్ని మేడారం జాతరలో చిన్న వ్యాపారస్తుడిగా అమ్ముకునే పేదోన్ని ఆగమాగం చేసిరు. ఓకేనా. దాని మీద ప్రియా చౌదరి గారు కూడా ప్రెస్ మీట్లు పెట్టిర్రు, డిబేట్లు పెట్టిండ్రు, ఇంటర్వ్యూలలో కూర్చొని బండును కోసి దాంట్లో అదేంటిది రవ్వ పెట్టి దాంట్లో ఉంచి తినమని చెప్పి యాంకర్కి ఇచ్చింది. అంటే ఏమన్నారు, మేడారం జాతరలో కోవా బన్ను అమ్మితే అక్కడ ఫుడ్ జిహాదీ ఉమ్మిన బన్ను అమ్ముతున్నాడు అని చెప్పి ప్రియా చౌదరి పెద్ద డప్పులు కొట్టుకున్నది కదా. ఇప్పుడు హైదరాబాదులో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కుళ్ళిపోయిన మాంసాన్ని తీసుకొచ్చి చిన్న షాపులల్లా అమ్ముతున్నారు. మరి తేజస్విని మీడియా ఎవరి గడ్డి వీకపోయింది, ఎవరిని గడ్డి వీకుతుంది? ఇప్పుడు వీని దగ్గర పోయి ఫుడ్ జిహాదీయా, ఇది దేశద్రోహమా, ఇది ప్రజల ఆరోగ్యాన్ని నష్టం చేయడమా అని చెప్పి మైకులు పెట్టి అడుగుతలేరు.
ఇది ఫ్రెష్ చికెనా, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఇది ఎప్పుడు తెచ్చిర్రు అని చెప్పి తేజస్విని మీడియా పోయి అడుగుతలేదు. ప్రియా చౌదరి బాగానే సొల్లు పురాణం పెట్టింది కదా, ఇప్పుడు ఎవరిని గడ్డి దిగుతుంది మరి? ఇక్కడ కుళ్ళిపోయిన మాంసం అమ్ముతున్నది. కుళ్ళిపోయిన మాంసం అమ్ముతుంటే ప్రియా చౌదరి పోయి అక్కడ కుళ్ళిపోయిన మాంసం అమ్ముతున్నావు, ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నావు, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం పార్సల్ చేస్తున్నావు అని చెప్పి ప్రియా చౌదరి పోయి అక్కడ వాడిని అరుచుకోలేదు. ఎందుకు అరుచుకోలే? ఇప్పుడు నోర్లు వస్తలేవు ఎందుకో అంటే కోవా బన్ను కంట ఇది మంచిదా? కుళ్ళిపోయిన మాంసం అమ్ముడు, కుళ్ళిపోయిన మాంసం అమ్మితే కోవా బన్ను కంటే మంచిదా? కోవా బన్ను ఫుడ్ జిహాదీ అయినప్పుడు కుళ్ళిపోయిన మాంసం అమ్ముడు కూడా ఫుడ్ జిహాదీ కాదా? నేను అందుకే ఫుడ్ జిహాదీ అని అన్నా. ఇది ఫుడ్ జిహాదీ కాదా? ఏడవేది మరి ప్రియా చౌదరి ఎవరిని గడ్డి దిగుతుంది? బాగానే మాట్లాడే కదా సొల్లు పురాణం, హిందువులను అజ్జెత్తాన్రు ఇజ్జెత్తాన్రు అని చెప్పి బాగానే ఏతులు చెప్పే కదా. ఇప్పుడు ఆడికి పోయి ఎందుకో ప్రెస్ మీట్లు పెడతలేదు, ఆ కుళ్ళిపోయిన మాంసం ఎందుకు అమ్మిరు అని చెప్పి క్వశ్చన్ చేస్తలేదు, ఆ షాపును సీజ్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెడతలేదు, ఇంటర్వ్యూలు పెడతలేదు, దీని గురించి ఏం మాట్లాడతలేదు. మరి ఎడవైంది ఎవరిని గడ్డి దిగుతుంది? ఈ తేజస్విని మీడియా ఇద్దరు యాంకర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని గడ్డి దిగుతున్నారు? హైదరాబాద్లో కదా జరిగింది ఇది. మరి మీరున్నది కూడా హైదరాబాద్లో కదా, మరి ఆడికి పోతలేరు. ఫుడ్ చేయాలి ఫుడ్ చేయాలి ఫుడ్ చేయాలి అని చెప్పి అమాయకులను పట్టుకొని అక్కడ ఆగమాగం చేసిర్రు వీళ్ళ వ్యూస్ కోసం. మరి ఇక్కడ దీనికంటే పెద్ద జిహాదీ నడుస్తున్నది. ఇక్కడ కుళ్ళిపోయిన మాంసం తీసుకొచ్చి అమ్ముతున్నారు, దాంట్లో కెమికల్స్ కలుపుతున్నారు. మరి అలాంటప్పుడు దీని దగ్గర పోయి రచ్చరచ్చర వేయలేదు, ఎందుకు చేయలే? ఇప్పుడు నోర్లు వస్తలేవు ఎందుకో. మేడారం జాతరలో వచ్చిన నోర్లు హైదరాబాదులో జరిగితే ఎందుకు వస్తలేవు మరి? నోర్లు చచ్చబడిపోయినాయా? పక్షవాతం వచ్చిందా ఈ తేజస్వి మీడియాకును ఈ ప్రియా చౌదరికి? మిగతా ఎవడైతే ఫుడ్ జిహాదీ తొక్క తొండవని చెప్పి తిరిగి చూసినావా వాళ్ళందరికీ నోర్లు వస్తలేవా? నోరుకు పక్షవాతం వచ్చిందా? పోయి క్వశ్చన్ చేస్తలేరు, హైలైట్ చేస్తలేరు. అంటే కోవాబన్ నమ్ముతానేమో ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంది, కానీ ఇక్కడ మురిగిపోయిన చికెన్ అమ్ముతానేమో ప్రజల ఆరోగ్యం నాశనం అవుతలేదు. అంతేనా మీ ఆలోచన? ఇదేనా? తెలంగాణలో ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇటువంటి దొంగ కుక్కలు మొరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది ఫుడ్ జిహాదీ అయినప్పుడు ఇది కూడా ఫుడ్ జిహాదీ అనాలి, దీని మీద ఇంటర్వ్యూ పెట్టాలి, దీని మీద ఛానల్ పబ్లిష్ చేయాలి. ఎందుకంటే మటన్ తింటాం మనం, కులిపోయిన మటన్ తింటామా? అక్కడక్కడ ఈ రోడ్ల మీద మటన్ ఫ్రైడ్లు, చికెన్ ఫ్రైడ్లు, చేప ఫ్రైడ్లు ఇవన్నీ పెడతారు కదా, అవంతా ఫ్రెష్ ఉంటున్నాయా? వీటిలో ఉంటోడు అక్కడ సరఫరా చేస్తాడు కావచ్చు తక్కువ రేటుకు వస్తానని చెప్పి ఆడు కాల్సి ఇస్తాడు, తింటున్నారు కదా. మరి ఆడికి పోయి ఇదన్నీ ఎక్స్పైరీ రేట్లు ఇవ్వు అని చెప్పి ఒక్కది కూడా అడగలేదు. ప్రియా చౌదరి బాగానే సొల్లు పురాణం పెట్టి తెలంగాణ మొత్తం అయిపోయేసింది. ప్రియా చౌదరి ఇప్పుడు ఎడవైంది మరి? ఎక్కడ గడ్డి వీకుతుంది? బట్టగుండు మీద గడ్డి ఎంటికలు ఇట్లా వీకుతుందా ప్రియా చౌదరి? ఏం చేస్తున్నది అంటే మేడారం జాతరలో అమ్ముతేనేమో ఫుడ్ జిహాదీ, హైదరాబాద్లో అమ్ముతేనేమో ఫుడ్ జిహాదీ కాదు, అంతేనా? అంటే మేడారం జాతరలో అమ్ముతే హిందువులను కించపరిచినట్టు, హైదరాబాద్లో కూలిపోయిన మాంసం అమ్ముతే హిందువులను కించపరిచినట్టు కాదు. అదేమో ఫుడ్ జిహాదీ, ఇదేంటిది మరి? ఇదేంటిది? ఇలాంటి వాళ్ళను ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది? చెప్పురు ప్రజలారా, మీరు చెప్పురి. ప్రియా చౌదరి, తేజస్వి మీడియా, ఇంకా తొక్క తొండం వీళ్ళందరూ బాగానే ఉంటారు కదా, కోనికి గొట్టంగాళ్ళు బాగానే మాట్లాడేటోళ్ళు కిందంత ఏమన్నా అయితే గిసొంటి దాని మీద రియాక్ట్ కాని వాళ్ళను ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది. కోవాబన్ మీద మాట్లాడిన నోర్లు దీని మీద ఎందుకు మాట్లాడతలేవు? వాళ్ళని ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుంది? మీరే డిసైడ్ చేయండి ప్రజలారా, మీరే డిసైడ్ చేయండి.